ఇక్కడ నల్లమల్ల అడవి అంటే సో చూపిస్తా చూడు, ఎవరు లేరు. హలో. సో ఇంత ఎంజాయ్గా ఉంటుంది రా బాబు. సో నల్లమల్ల అడవిలో చాలా బాగుంటుంది, అది కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు లేరు కదా. సో ఏదైనా పులి వస్తే దానికి ఆహారం అయిపోతాం, రాకోకుంటే శివయ్య దర్శనానికి వెళ్ళిపోతాం. ఇక్కడ పుట్టిన చూడండి చాలా బాగుంది. సో చాలా చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ ఎవరు ఇద్దరు మరణించారంట రీసెంట్గా, అది నిజమో పదం నాకైతే తెలియదు కానీ సో నాకు వచ్చిన జ్వరం కూడా పోయేలాగుంది, అంత హ్యాపీగా ఉంది. సో మూమెంట్ అనేది అంత బాగుంది అనమాట. మనకి ఇక్కడ వెళ్తుంది చూడండి ఆ కారు, అతను నేను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నానని ఆపి మరీ అడిగారు, సో వస్తావా అని. సో నేనైతే రాలేనని చెప్పాను. సో నడుచుకుంటూ వెళ్ళాలని ప్రిపేర్ అయిపోయా, సో అందుకని నడుచుకుంటూ వెళ్తున్నా. సో చాలా బాగుంటుంది నల్లమల్ల అడవిలో, చాలా భయంకరంగా ఉంటుంది. సో పులులు ఉంటాయంట, పులులు ఉంటాయి ఉండవు మనకైతే తెలియదు కానీ మాట్లాడడానికి కూడా రావట్లేదు రా బాబు, అంత హెవీగా జ్వరం వచ్చేసింది. అయినా సరే తప్పదు. సో ఈ ట్రిప్ ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి. తెలుగు కూడా చదవడం రావడం లేదు. సో 4 గంటల మర్చిపడిపోతుంది. సల్లేశ్వరం జాతర ఉత్సవాలండి. సో ఏప్రిల్ 1 నుంచి 2026, సో 3 ఏప్రిల్ 2026 మాత్రమే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే మధ్యాహ్నం వాహనాలు అనుమతించబడనంట. సో ఇలా ఉంటుంది రహదారి అనేది. సో నడుచుకుంటూ వస్తేనే కదా ఎవరైనా చెప్తారు కదా, ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తే పాదయాత్రనే బెటర్ అనేది. సో ఇక్కడ అక్క వాళ్ళే నడుచుకుంటూ పోతున్నారు, మనకేమైందిరా నడుచుకుంటూ వెళ్తే. ఇక్కడ ఈ నేచర్ సౌండ్ వినండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ పక్షి ఏదో కానీ చాలా చాలా బాగా కూస్తుంది కదా, అదిగో భలే ఉంది సౌండ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆవులను చూసిన తర్వాత సగం పానం వచ్చేసిందండి బాబు. ఏమిటంటే సో పులులు ఉంటే ఈ ఆవులు ఉండవు కదా, అందుకని ఈ ఆవులు గేదెలు చూడండి ఇంత నడి అడవిలో ఎలా ఉన్నాయో. వాహనం ఆగిపోయినట్టుంది, చూశారు కదా మన వెనకాల కారు ఎలా ఆగిపోయిందో. అందుకే రా బాబు ప్రకృతిలో పాదయాత్ర చేయాలి అని చెప్పేది. సో ఏమిటంటే మొత్తం వెంట్రుకలు, మన షర్ట్లు, టీషర్ట్లు మొత్తం కూడా ఎర్రగా అయిపోతాయి. ఇలా ఉంటుంది ఎర్ర దుమ్ము. సో బ్యాక్గ్రౌండ్లో చూపిస్తుంది చూడు. సో కారులో వస్తుంటే సో మొత్తం కూడా ఎర్రమట్టి లేస్తూ దుమ్ము లేస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది దుమ్ము. దీని అమ్మ జీవితం. ఎంత బుజుగులో వెళ్ళిపోవాలి. ఇట్లా తొక్కితే దుమ్ములేస్తుంది, ఇట్లా తొక్కితే దుమ్ములేస్తుంది. పొడిగా ఉండిపోయింది కదా. చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకు 4 వీలర్స్ పార్కింగ్ ప్రదేశం ఇది. మనం నడుచుకుంటూ వచ్చిన అడవి దారి అది. మనం ఇలా వెళ్ళిపోదాము. సో ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్తే చేరుకోవచ్చు శివయ్యను. ఎన్ని బైకులు ఉన్నాయిరా బాబు రై. అడవినే ఒక వాహనాల ప్రదేశంగా మార్చిపడేశారు కదా. చాలా చాలా ఉన్నాయి వాహనాలు. దర్శనానికి పోయి తిరిగి వచ్చే భక్తులన్నీ మీరు ఇప్పుడు చూస్తున్నది. సో చాలామంది సో దర్శనం వెళ్ళి అయిపోగొట్టుకుని వచ్చే భక్తులు అన్నమాట వీళ్ళు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడికి ఆటోలు. మనము నాగర్ కర్నూలు నుంచి వస్తే మనకు సలేశ్వరానికి 220 రూపాయలు బస్సుకు టికెట్. సో అక్కడ నుంచి బస్సు దిగిన తర్వాత ఆటోకి 50 రూపాయలు చేసుకుంటే మళ్ళీ మనకు ఇందాక చూపించిన చూడండి బైకులు మొత్తం చాలా బైకులు ఉన్నాయి. అక్కడికి 50 రూపాయలు, అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 30 రూపాయలు. అంటే మనకు ప్రతి 5 కిలోమీటర్లకి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చివరిగా 2 కిలోమీటర్లకు 30 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట సలేశ్వరంలో. మనకు ఇక్కడ వాటర్ బాటిల్ ఉన్నాయి కదా, 1 లీటర్ బాటిల్ వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది ప్రైజ్ మనీ అనేది.
చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనం మినిమం కూడా ఒక 7 కిలోమీటర్ చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత అంటే ఒక 7 కిలోమీటర్ల తర్వాత మాకు ఇక్కడ మజ్జిగ వస్తారు. చాలా బాగుంటుంది మజ్జిగ తాగేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను నేను బస్సు దిగి. సో అక్కడ నుంచి వచ్చేసి మనకి ఇక్కడ మజ్జిగ పోస్తారు అనమాట. సో బాటిల్స్ కూడా పోస్తారు, 2 లీటర్ల బాటిల్ కూడా మజ్జిగ పోస్తారు మనకి ఇక్కడ. మనకు సరేస్పురానికి 1 కిలోమీటర్ దూరంలో మనకు భోజనాలు పెడతారు. సో అన్నదాన కార్యక్రమం సలేశ్వర జాతర. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఇంత అడవిలో సో భోజనాలు పెట్టడం చాలా బాగుంది కదా. ఈ సలేశ్వరం లింగమయ్య స్వామి వారి దర్శనానికి దారి అంట. సో మణికంఠ కృష్ణ శైవ సంఘం మీర్పేట హైదరాబాద్ అన్నదాన కార్యక్రమం. సో దారి వెంట వెళ్ళిపోదాము. ఎటువైపు వెళ్ళాలి? సో ఇటువైపు వెళ్ళాలేమో. మనం ఇప్పుడు దాకా నడుచుకుంటూ వచ్చింది ఒక ఎత్తు, ఇక్కడ నుంచి పోయేది ఒక ఎత్తు. సినిమా కనిపిస్తుంది. సో సినిమా కనిపిస్తుంది అనమాట. సో ఎలా ఉంటుందో చూద్దాం. నాకైతే అస్సలు భయం లేదు. హలో, వచ్చేసాం సలేశ్వరానికి. పాదయాత్రతో వెళ్ళిపోతున్నాం. పడితే దొల్లుకుంటూ పోతాం. ఎలా ఉందో చూడరు. అమాంతం దిగిపోవాలి, చాలా జాగ్రత్తగా దిగిపోవాలి. ఏమాత్రం మిస్టేక్ అయినా కింద పడిపోతారు. లోయలోకి పోవాలన్నమాట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే తిరిగి వచ్చే వాళ్ళు వస్తున్నారు. చాలా బాగుందబ్బా. సో ఎవరెవరు ఎంతో భయపడించారు కానీ సో ఏమైతే అవ్వడం లేదు. అంతే, అప్పుడు ముందే అంటారేమో కదా. సో చాలా ఉంది, ఇంకా చూపిస్తాను మొత్తం కూడా. మనం దారి వెంట నడుచుకుంటూ వచ్చామని చాలామంది గుర్తుపడుతున్నారు మనల్ని. ఏమిటంటే సో ఏమన్నా మొక్కుబడి మొక్కావా, సో అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చావు అని. అంటే ఎవరు నడవలేదండి. సో నేను మాత్రమే నడుచుకుంటూ వచ్చాను. ఒక మినిమం అంటే ఒక 10 మెంబర్స్ కూడా నడిచి వచ్చింటారు, లేదంటే అంతే. అంటే మనకు టోటల్గా 7 కిలోమీటర్లు అడవిలో నడవాలంటే చాలా. సో నాకైతే ధైర్యం అలా వచ్చేసింది. సో లైఫ్లో ఫస్ట్ టైం ఇంత కార్ అడవిలో నడవడం అనేది. సో అది ఒక ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకు. సో ఎందుకంటే ఒక మూమెంట్ ఉంటుంది కదా. సో జీవితంలో ఎప్పుడైనా సరే కొన్నిటిని గుర్తు చేసుకుంటే తీపి జ్ఞాపకాలు అంటారు లైఫ్లో. సో మనకు ఒక 50-60 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందంటే వాటిని గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో సలేశ్వరం జాతర అంటే సో నాకు కేదార్నాథ్ అంటారు కదా, కేదార్నాథ్ మనకు తెలంగాణ కేదార్నాథ్ జాతర అన్నట్లు. సో కేదార్నాథ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. దానికి ఈక్వల్గా ఉండకపోవచ్చు, కానీ బాగుంది. సో మనకు అక్కడ పైన అక్క వాళ్ళు వస్తున్నారు చూడండి, మీకు చూపిస్తాను ఎవరంటే. చూడండి, సో ఎవరంటే అక్కడ అవ దగ్గర కనిపిస్తున్నారు చూడు, ఆ అక్క వాళ్ళు ఏమని చెప్తున్నారంటే సో అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిన ఎందుకు అని అక్క వాళ్ళు కూడా అడిగారు. అంటే చాలామంది గుర్తుపట్టారు నన్ను. సో చెప్పాను ఒక వీడియో కోసం కానీ. సో అంత దూరం నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలుసని కానీ మరీ క్వశ్చన్ చేసి అడుగుతున్నారు. సో చాలా ధైర్యం ఉందట. సో నాకైతే ఆ ధైర్యం ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. చూడండి, వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం, అక్కడ వెళ్ళిపోవాలి. హలో, వాళ్ళు సలేశ్వరం జాతర మీరు చూస్తున్నారు అందరూ కూడా. సో భక్తాదులు టెన్షన్తో సేద తీరే ప్రదేశము, ఆయాసంతో సేద తీరే ప్రదేశము. సో చాలా బాగుంటుంది. నల్లమల్ల ఫారెస్ట్లో మనకు సో ఎలక్ట్రికల్ పోల్స్ కరెంటు కూడా లాగారనమాట. అంటే విద్యుత్ సరఫరా కూడా ఉంది మనకి ఇక్కడ. చాలా బాగుంది కదా. అమ్మ, జ్యూస్ కూడా అమ్ముతున్నారా బాబు ఇక్కడ. అయ్యో, జ్వరం వచ్చిన వ్యక్తికి చెమటలు కాడితే జ్వరం వదులుతుంది అంటారు కదా. సో అది నిజమైతే నా జ్వరం ఈరోజు వదిలిపోవాలన్నమాట, అంతా చెమటలు కాడేసాయి. సో చాలా బాగుంది. అయినా కూడా ఈ పాదయాత్ర మీకు ఇక్కడ. సో భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే మనకు వెళ్ళే దారి చాలా ప్రమాదకరంగా ఉందంట. ఇక్కడ పంపించడం లేదు దర్శనానికి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దర్శనానికి అయితే ఇక్కడ అలో చేసినే వెళ్ళాలి. సో దర్శనానికి పంపించడం లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంది. మొత్తానికి వచ్చి ఒక అర్ధ గంటకి వెళ్ళిపోతున్నాం దర్శనానికి. క్యూ లైన్ లో నుంచి బయటికి పడిపోయామన్నమాట. అంటే సెంటర్ జైల్లో నుంచి బయటకు పడిపోయినంత మూమెంట్ వచ్చేసింది ఇప్పుడు మనకు. పాలానా అమ్మా, ఎంత పెద్దగా ఉందిరా అమ్మో. పడితే అడవే పడతాము. బాగున్నారు, అందరూ బాగున్నారు.
మనకిది రెండవ స్టెప్ అన్నమాట. అంటే అక్కడ ఇందాక చూపిస్తుంది చూడండి, అక్కడ వదిలిపెట్టారు రెండవ స్టెప్. ఇంకొకసారి లాస్ట్ స్టెప్ ఇంకొక చోట స్టే చేస్తే దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఈ మెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఈరోజు వచ్చేసి పొద్దున్నుంచి సలేశ్వరంలో ఇక్కడ పోసుకున్న మొక్కంపై నీళ్ళు అంటే సో చాలా చోట్ల వాటర్ మొక్కంపై పోసుకుంటాం, కానీ సో ఇక్కడ ఉన్న వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఎంతమంది ఉన్నారా బాబు, ఈ లోయ చూడండి మాంతం కిందికి వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇదండి మనకు సలేశ్వరం యాత్ర. సో మొత్తానికి హెవీగా అయిపోయింది నా పని మొత్తం కూడా. అంటే నాలుగు అనేది మాట్లాడడానికి రావడం లేదు. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా శివయ్య, అలాగే అక్కడ పిల్లల దర్శనానికి వెళ్ళాలంటే కిందకి వెళ్ళాలి. సో మనిషికి పానం పోయినట్టుంటది అక్కడికి వెళ్ళేసరికి, అంత భయంకరంగా ఉంది. సో ఈ వీడియోపై మీ ప్లాన్ మనం కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. నెక్స్ట్ రావాలనుకుంటే సో ముందుగా సో ఎలాంటి లగేజ్ తీసుకోకుండా సో జాగ్రత్తగా ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా మీరు ఒంటరి వచ్చేయండి. సో చిన్న పిల్లల్ని దయచేసి తీసుకుని రాకండి అమ్మా, సో చాలా కష్టపడుతుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.